నమస్తే అండి. నా పేరు మాణిక్ రాజు. నిజామాబాద్ జిల్లా కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తూ న్యాయ సేవా సంస్థ సభ్యులుగా కొనసాగుతున్నాను. మీడియేషన్ చట్టాలు అంటే ఏంటి, వీటిని మనము ప్రజలు ఏ విధంగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉన్నది అనే విషయాన్ని మనం తెలుసుకుంటాం. మీడియేషన్ చట్టాలని మధ్యవర్తిత్వ చట్టాలు అంటారు. సాధారణంగా భార్యాభర్తలు కానీ, ఈ సివిల్ తగాదాలు కానీ, క్రిమినల్ తగాదాలు కానీ, చిన్న చిన్న తగాదాలు జరిగినప్పుడు మన సమస్యలను పరిష్కరించుకోవడానికి ఆ కోర్టులో కేసు ఉన్నప్పుడు కానీ, లేకున్నా కానీ మన సమస్యలను భార్యాభర్తలు, ముఖ్యంగా భార్యాభర్తల్లో తరచూ గొడవలకు కారణాలు ఏముంటాయి ఏంటంటే, చాలామంది 498 కేసుల్లో ఈ 70 సంవత్సరాల వయసున్న ఆమెని వేయాల్సిన అవసరం ఉన్నదా, లేకపోతే ఆడబిడ్డలను వేస్తున్నారు, లేకపోతే ఇంకా వేరే వాళ్ళని వేస్తున్నారు, ఇంత వయసు వాళ్ళని అత్తామామలు వాళ్ళు సీనియర్ సిటిజన్ ఉన్నారు, 70 సంవత్సరాలు ఉన్నారు, వాళ్ళని కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేయడం ఏంటిది అనే ఒక సాధారణంగా వినికిడి అనేది జరుగుతుంది. మనకు ఓదార్పు కూడా వస్తుంది. కానీ కొన్ని దగ్గర, అన్ని దగ్గర కాదు, దాదాపు కొన్ని దగ్గరనే కొంతమంది అత్తలు అని నేను పర్టికులర్ పెద్ద మనుషులు ఏం చేస్తారంటే, వాళ్ళు ఒకప్పుడు కష్టపడి డబ్బులు సంపాదించిన వ్యక్తులు ఉంటారు. కష్టపడి డబ్బులు సంపాదించిన వ్యక్తులు ఈరోజు వచ్చే ఈ కోడళ్ళు కానీ, కూతుర్లు కానీ, కొడుకులు కానీ డబ్బులు అనేది వీళ్ళు నాలెడ్జ్ తోటి విపరీతంగా డబ్బులు సంపాదించి విచ్చలవిడిలో ఖర్చు పెట్టినప్పుడు, ఆ రోజుల్లో మేము ఇంతగానం కష్టపడ్డాము, వీళ్ళు విచ్చలవిడి డబ్బులు సంపాదిస్తున్నారనే ఒక ఉద్దేశంతో, సదుద్దేశంతో వాళ్ళని ఇట్లయితే ఎట్లా, మీరు ఇంతెందుకు ఖర్చు పెడుతుండ్రు, ఇట్లా చేసి ఇల్లు ఇదవుతుంది అని కొంచెం తిట్టడం అనేది జరగడంతో వాళ్ళని కూడా కేసులలో ఇన్వాల్వ్మెంట్ అనేది చేస్తున్నారు. 498 కేసుల్లో వాళ్ళు మా కాలంలో మేము ఇట్లా చేసినాం, మీరు ఎందుకు చేస్తున్నారు ఇట్లా అని అమ్మాయిని అనేది, ఆ అమ్మాయి దానికే హర్ట్ అయిపోతాం. నిజంగా నేను ఒక చిన్న కేసులో నేను చూసిన కేసులు ఏంటంటే, ఒక అమ్మాయి ఏం లేదు, తల్లిదండ్రి ఆ భార్యాభర్తలు గొడవ పడితే అత్త పక్క ఉండి, నాన్న అందులో ఆమె గొడవ పడుతున్నదిరా, అతను బయటకు వస్తే మంచం దగ్గర కిరోసిన్ డబ్బు ఉన్నది, వాళ్ళు ఏమైనా చేసుకోగిల్లా అంటే ఆమె బయటకు వచ్చేసి నా అత్త కిరోసిన్ ఉన్నది పోసుకోమని అనేది ఒక పాయింట్ పెట్టి ఆ కేసులో 498లో ఇరిగియడం అనేది జరిగింది. అంటే చిన్నదాన్ని ఈరోజు ఓపిక, సహనము, ఓర్పు ఈ 3 నశించడంతో కేసులు అనేది జరుగుతుంది. కేసులు జరగడానికి కారణం ఎక్కడన్నా కానీ ఈ 3 ఓపిక అనేది, సహనము, ఓర్పు, ఈ 3 ఉన్న దగ్గర ఎప్పుడు గొడవలు కావు. వాళ్ళు ఒక మాట అన్నా కానీ చలో అంటే మా వాళ్ళే కదా, మా అమ్మ అనకపోతున్నానా, నాన్న అనకపోతుండేనా, లేకపోతే మా బిడ్డ అయితే నేను సరదాగా పోతుంటేనా, నా కోడల్ని నా బిడ్డ లాంటిదని ఆమె పెద్ద మనసు చేసుకున్నా కానీ ఈమె పెద్ద మనసు చేసుకున్న గొడవలు జరిగాయి. అయితే తరచూ గొడవలు జరిగేటోళ్ళు దీనికి కారణం మా అత్త, ఆడపడుచులు, మామ, లేకపోతే మరిది, లేకపోతే పక్కింటి ఆమె, మా చిన్న ఆడపడుచు, పెద్ద ఆడపడుచు, ఈ విధంగా ఆమెకు ఉన్నప్పుడు ఆమె కానీ, లేకపోతే భర్త తరపు కానీ మా అత్తమ్మ మా గొడవలని చేయడము, లేకపోతే మా భార్య వాళ్ళ అక్క వాళ్ళు కానీ, మా భార్య వాళ్ళ బావ వాళ్ళు కానీ మా గొడవలకు తరచు మా భార్యాభర్తల మధ్యలో గొడవలు చేయడానికి వీళ్ళు రీజన్ కానీ భర్త చెప్పడం జరుగుతుంది, అటు భార్య చెప్పడం. ఇలాంటి సిల్లీ రీజన్లను, మీ మనస్పర్ధలను తొలగించడానికి కోసమే మీ సమస్యలను మీతోటే ఏ విధంగా పరిష్కరించుకుంటారు అనే విధానాన్ని తెలిపేటియే ఈ మీడియేషన్ చట్టాలు. మీడియేషన్ చట్టం అంటే ఏదో కాదు, ఎక్కడికించో కాదు. మీడియేషన్ నిర్వహించే వ్యక్తి ఎప్పుడు కూడా మీరు ఈ విధంగా ఉండండి, ఆ విధంగా ఉండండి, ఇట్లా మేలండి అని ఎప్పుడు కూడా చెప్పడం అనేది జరగదు. మీ సమస్యని మొదట వినడం అని జరుగుతుంది, అబ్బాయి సమస్యని వినడం జరుగుతుంది. భార్యాభర్తల్ని ఇద్దరిని కూర్చోబెట్టి ఒకసారి సమస్యలు చెప్తారు. వాళ్ళ ఆవేశం అనేది ఎప్పుడైతే బయటకు వెళ్ళిపోతుందో అప్పుడు వాళ్ళు కోపం తగ్గి, మీరేమైనా అవకాశం ఉన్నదో ఒక్కసారి ఆలోచించండి. అక్కడ ఎట్లాంటి ఆ కోర్టులో, మీడియేషన్ సెంటర్లో వాతావరణం ఏ విధంగా ఉంటే ప్రశాంతమైన వాతావరణం కల్పించి న్యాయసేవా సంస్థ ఏర్పాటు అనేది చేయడం జరుగుతుంది. ఈ ప్రశాంతమైన వాతావరణంలో మీ సమస్యని మీరు ఏ విధంగా పరిష్కరించుకుంటారు, మా సహాయం ఏమన్నా కావాలన్నా, ఇంకొకసారి మీటింగ్ పెట్టాలన్నా, లేదు మీ అత్త మామలు వాళ్ళని ఒకసారి పిలిపించి వాళ్ళది ఏందనేది
ఆ విషయాన్ని ఇది చేసుకోవాలి. ఆ విధంగా అలాంటి వాతావరణం ఈ చట్టం కల్పించడం వల్ల మన సమస్యలని మనము పరిష్కరించుకోవచ్చు. మనం ఒక లెటరు న్యాయ సేవా సంస్థకు వచ్చి రాసి మా మధ్యన గొడవలు అవుతుంది, మాకు మీడియేషన్ చేయండి అని చెప్తే వాళ్ళు ఇది చేస్తారు. లేకపోతే ఒక సివిల్ తగాదా జరిగింది, మేము ఒప్పుకున్నా కానీ ఆయనతో ఒక్కసారి మాకు మీడియేషన్ చేయడం వల్ల మా సమస్య పరిష్కారం అవుతుంది. డబ్బులకు సంబంధించిన మీరు ఒక్కసారి ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఇద్దరికి మీడియేషన్ చేయండి, మేమిద్దరం ఏదో రాజీ కుదుర్చుకుంటాం. ఈ విధంగా ఈ మీడియేషన్ చట్టాలు అనేటి రాజీ మార్గం ద్వారా మన న్యాయ సేవా సంస్థ అనేది కల్పిస్తుంది. దాంట్లో ఎక్స్పర్ట్ మీడియేషన్లో ట్రైనింగ్ పొందిన వ్యక్తులు ఉండడం జరుగుతుంది. వాళ్ళ అనుభవజ్ఞులు ఉంటారు. మంచి వాతావరణం మీకు ఒకటి కాదు, రెండు కాదు, 3 సార్లు కానీ అవకాశం ఇస్తుంది. అవకాశం సద్వినియోగం చేసుకొని ఈ మీడియేషన్ చట్టాల ద్వారా మీ సమస్యలని పరిష్కరించుకోవడానికి న్యాయ సేవా సంస్థను ఉపయోగించాలని కోరుతున్నాను. నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఈశ్వర్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.